కృష్ణలహరి ధారావాహికలో 4వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని స్వరూపం. స్వామి యొక్క పరిపూర్ణ అవతారం. అందుకనే కృష్ణావతారాన్ని అవతారమనకుండా కృష్ణస్తు భగవాన్ స్వయం అని పెద్దలందరూ కూడా తీర్మానించినటువంటి విషయం. కాబట్టి సాక్షాత్తు భగవంతుడే ఈ లోకానికి వచ్చి నడయాడితే ఎలా ఉంటాడో అది మనకి చూపించినటువంటిది కృష్ణతత్వం. మరి భగవంతుడు ఎక్కడ ఉంటాడండి అంటే జ్ఞానస్వరూపుడైనటువంటి స్వామిగా మహాయోగుల యొక్క మనస్సుల్లో ఆయన ఉంటాడు అని అన్నారు. కర్మస్వరూపిగా ఆయన మనము చేసేటువంటి పుణ్య పాపములనేటువంటి వాటి మధ్యన ఆ పుణ్యమనేటువంటి దానికి సంబంధించినటువంటి ఏ కార్యాలైతే నువ్వు చేస్తావో వాటన్నిటిలోనూ భగవానుడు ఉన్నాడన్నారు. ఇక భక్తి రూపంగా భగవంతుడు భక్తుల యొక్క మనస్సుల్లో కొలువై ఉన్నాడు. మరి కృష్ణావతారంలో స్వామికి అత్యంతమైనటువంటి భక్తులు ఎవ్వరు అనంటే అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పినటువంటి మాట, గోపస్త్రీలని మించినటువంటి భక్తులు మరి ఎవ్వరూ లేరు అన్నారు. ఈ అజస్ర సహస్రపటు ధారల్ అని చెప్పి ఎక్కడెక్కడి యోగులకి మునులకి సంవత్సరాల తరబడి 100,000 సంవత్సరాల పాటు నిరంతరం భగవంతుణ్ణి ధ్యానం చేసేటువంటి మహనీయులకి కూడా అలవడనటువంటి ఒక తదేక ధ్యానం శ్రీకృష్ణుడి మీద అలవడింది ఎవరికి అనంటే ఇదిగో ఈ గోపబాలికలకి మాత్రమే. అందుకే వాళ్ళని విడిచి ఈయన ఉండలేడు, ఈయన్ని విడిచి ఉండటం అనే ప్రసక్తే గోపకన్యకలిగి లేదు. దానిని కొంతమంది కొన్ని రకాలుగా ఏదో ఊహించుకొని ఎవరిష్టం వచ్చినట్టు కొన్ని పిచ్చి మాటలు మాట్లాడటం జరిగింది. కానీ గోపికల యొక్క మానసికమైనటువంటి భక్తి శ్రద్ధ అనితర సాధ్యమైనటువంటిది. అలాంటి గోపికల యొక్క మనస్సులో ఇటువంటి మహాయోగుల యొక్క మనస్సులో ఇక ఆ యమునా తీరంలో నిరంతరము విహరిస్తూ ఉండేటువంటి మహానుభావుడైనటువంటి వాడు మన కృష్ణస్వామి. మరీ ముఖ్యంగా భక్తుడైనటువంటి వాణ్ణి ఆయన ఏనాడు వదిలేవాడు కాదు. మరి రాయబారం కోసం దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. మహాచక్రవర్తి గొప్ప వైభవంగా ఈయనకి ఆహ్వానం పలకాలని చెప్పి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాడు. కనీసం ఆ వైపు కూడా చూడలేదు ఈయన. అక్కర్లేదన్నాడు. సాధారణమైనటువంటి విదురుడి దగ్గరికి వెళ్ళాడు. సంతత భగతమీత హితకారి శ్యామ బిరుదురకే ఆయే. ఎప్పుడూ కూడాను భక్తుల మీద మాత్రమే మనసు ఉండేటువంటి స్వామి ఎక్కడికి వచ్చాడు? హితకారి శ్యామ విదురుకే ఆయే. విదురుడి యొక్క ఇంటికి వచ్చాడు. ప్రేమ వికల విదురాయన అరపతి కదలి చిలకా ఖాయే. మరి ఆ విదురుడు ఏం పెట్టాడండి అక్కడ? షడ్రసోపేతమైనటువంటి బ్రహ్మాండమైన విందు భోజనం అరేంజ్ చేశాడు ఆయన దుర్యోధనుడు. అది అక్కర్లేదనుకొని ఈయనింటికి వస్తే ఈ విదురుడి యొక్క ప్రేమ ఎలాంటిదయ్యా బాబు అంటే ఆ స్వామిని చూస్తూ మర్చిపోయి ఆ అరటిపండు తొక్కని తీసి పండు కింద పడేస్తున్నాడు, తొక్క తీసి నోటికి అందిస్తున్నాడు. ఆ స్వామి అదే తింటున్నాడు.